వెల్కమ్ టు మెగానెట్ టీవీ. వెనిజులాలో అమెరికా చేసిన సాహసం భారత్కు స్ఫూర్తిగా నిలవాలా? వెనిజులా మాజీ అధ్యక్షుడు మదురోను అమెరికా దళాలు బంధించిన తరహాలోనే భారత్ కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలంటే అవునని అంటున్నారు పీఓకే శరణార్థులు. ఇదే అంశంపై వారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఒక సంచలన లేఖ రాశారు. ఇది ఇప్పుడు నేషనల్ వైడ్గా హాట్ టాపిక్గా మారింది. రీసెంట్గానే వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైనిక దళాలు బంధించాయి. ఒక దేశాధినేతను మరో దేశపు సైన్యం, అది ఆయన సొంత దేశంలోనే అత్యంత భద్రత నడుమ ఉన్న అధ్యక్ష భవనంలోకి చొరబడి అదుపులోకి తీసుకోవడం అనేది సామాన్యమైన విషయం కాదు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో విషయంలో అమెరికా బలగాలు చేసిన సాహసం ఇప్పుడు అంతర్జాతీయంగా ఒక సంచలనానికి తెరలేపింది. అధ్యక్షుడు మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ గాఢ నిద్రలో ఉన్న సమయంలోనే అమెరికా వైమానిక దళం వెనిజులా సైన్యానికి ఏమాత్రం మ్యాటర్ లీక్ అవ్వకుండా ఎలక్ట్రానిక్ తరంగాలతో కమ్యూనికేషన్ వ్యవస్థను స్తంభింపజేసింది. వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కేవలం 2 గంటల ఆపరేషన్తో మదురో కిడ్నాప్ తంతు ముగిసిపోయింది. ఉదయం నిద్రలేచేసరికి దేశాధినేత అదృశ్యం కావడం, ఆయన అమెరికా చెరలో ఉన్నట్లు వార్తలు రావడం వెనిజులా ప్రజలను, సైన్యాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎక్కడ రక్తపాతం జరగకుండా, తుపాకీ మూత మోగకుండా ఇంతటి క్లిష్టమైన లక్ష్యాన్ని అమెరికా ఛేదించిన తీరు చూస్తుంటే దీని వెనుక ఎంతటి ఖచ్చితమైన సమాచారం ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి ఈ ఘటన లాటిన్ అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నియంతృత్వ ధోరణితో ఉన్న పాలకులకు ఒక గట్టి హెచ్చరికగా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఈ పరిణామాన్ని ప్రస్తావిస్తూ పీఓకే శరణార్థులకు ప్రాతినిధ్యం వహిస్తున్న SOS ఇంటర్నేషనల్ అనే సంస్థ చైర్మన్ రాజీవ్ సుని ప్రధాని నరేంద్ర మోదీకి ఒక సంచలన లేఖ రాశారు. అమెరికా తన ప్రయోజనాల కోసం అంతటి సాహసానికి ఒడిగట్టినప్పుడు భారత్ తన అంతర్భాగమైన పీఓకేని కాపాడుకునేందుకు ఎందుకు వెనుకాడాలని వారు ప్రశ్నించారు. ముఖ్యంగా హిజ్బుల్ ముజాహిద్దీన్ అధినేత, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది సయ్యద్ సలావుద్దీన్ను బంధించి భారత్కు తీసుకురావాలని ఆ లేఖలో ప్రధానంగా డిమాండ్ చేశారు. పీఓకే ప్రస్తుతం ఉగ్రవాదులకు, డ్రగ్స్ మాఫియాకు, అక్రమ ఆయుధాల సరఫరాకు ప్రధాన కేంద్రంగా మారిందని, ఇది భారతదేశ భద్రతకు పెనుముప్పుగా పరిణమించిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో చేసిన సర్జికల్ స్ట్రైక్స్ తరహాలోనే ఇప్పుడు మరింత నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని అవసరం ఉందని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ సమాజం నుండి వచ్చే స్పందనలు లేదా ఒత్తిళ్ల కంటే దేశ ప్రయోజనాలకే పెద్దపీట వేయాలని శరణార్థులు ఈ లేఖలో సూచించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను శత్రువుల నుండి పూర్తిగా విముక్తి చేసి అధికారికంగా భారత్లో విలీనం చేయడమే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారమని వారు అభిప్రాయపడ్డారు. వెనిజులాలో మదురోను పట్టుకున్నట్లే సలావుద్దీన్ను పట్టుకొని భారత చట్టాల ముందు నిలబెట్టాలన్నారు. ఇది కోట్లాది మంది భారతీయుల చిరకాల స్వప్నమని రాజీవ్ చుని తన లేఖలో తెలిపారు. ప్రస్తుతం సరిహద్దులో ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో ఈ లేఖ రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తుంది. కేంద్ర ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.